ఓం శాంతి. మునుపటి ఎపిసోడ్లో మీరు దేవుడికి మరియు దేవతకు మధ్య తేడా ఏమిటో నేర్చుకున్నారు. ఈరోజు మనం ఆ చర్చని ఇంకొంచెం ముందుకి తీసుకెళ్తూ ఒక చాలా లోతైన ప్రశ్నను చూద్దాం. అదేంటంటే అసలు రూపమే లేని నిరాకార పరమాత్మ తన కర్తవ్యాలను తన పనులను ఎలా చేస్తాడు కదా ఆలోచించాల్సిన విషయమే. అంటే రూపం లేకుండా కర్మ చేయడమనేది ఎలా సాధ్యం? రండి ఈరోజు ఈ చిక్కుముడిని విప్పుదాం. దేనికి సమాధానం మనందరికీ బాగా తెలిసిన ఒక దివ్యమైన వ్యవస్థలోనే దాగి ఉంది. అదే త్రిమూర్తులు. అవును, నిరాకారుడైన భగవంతుడు తన పనులను చేయడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన యంత్రాంగమన్నమాట. అంటే ఆ నిరాకార పరమాత్మ తన దివ్య కర్తవ్యాలన్నింటినీ ముగ్గురు దేవతల ద్వారా పూర్తి చేస్తాడు. వాళ్లే బ్రహ్మ, విష్ణువు మరియు శంకరుడు. వీరిలో ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన, చాలా కీలకమైన బాధ్యత ఉంటుంది. ఇదొక అద్భుతమైన దైవిక ఏర్పాటు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ ముగ్గురి విధులున్నాయి కదా, ఈ మూడు పనులే ఇంగ్లీష్లో మనం వాడే జీఓడి అంటే దేవుడు అనే పదానికి ఆధారమయ్యాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా జీ అంటే జనరేటర్, అంటే సృష్టికర్త. ఈ బాధ్యతను ప్రజాపిత బ్రహ్మ నిర్వర్తిస్తారు. ఆయన ద్వారానే స్వర్ణయుగమనే ఒక దివ్యమైన సృష్టి స్థాపించబడుతుంది. సో ఇది మొదలు. ఆ తర్వాతొస్తుంది ఓ అంటే ఆపరేటర్, అంటే పాలన చేసేవాడు. బ్రహ్మగారు సృష్టించిన ఆ స్వర్ణయుగాన్ని శ్రీవిష్ణు పోషిస్తాడు, పాలిస్తాడు, అంటే సృష్టిని కాపాడతాడన్మాట. ఇది కొనసాగింపు. ఇక చివరిగా డి అంటే డిస్ట్రాయర్, అంటే వినాశకుడు. ఈ పాత్ర శంకరుడిది. అయితే ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఆయన మంచిని, అంటే స్వర్ణయుగాన్ని నాశనం చెయ్యడు. ఆయన వినాశనం చేసేది చెడుతో, అవినీతితో నిండిపోయిన నరకంలాంటి కలియుగాన్ని మాత్రమే. దాన్ని అంతం చేసి మళ్లీ కొత్త సృష్టికి మార్గం సుగమం చేస్తాడు. చూశారు కదా, ఇప్పుడు మనకు ఒక స్పష్టమైన చిత్రమొచ్చింది. జియోడి అనే పదంలో స్వర్ణయుగాన్ని స్థాపించే బ్రహ్మ, జనరేటర్, దాన్ని పాలించే విష్ణు, ఆపరేటర్, ఇంకా పాత చెడిపోయిన ప్రపంచాన్ని అంతం చేసే శంకరుడు, డిస్ట్రాయర్. ఈ ముగ్గురు శక్తులు ఇమిడి ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ వాళ్లకంటూ ఒక సమయం, ఒక విధి కేటాయించబడ్డాయి. ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ వివరణ. సరే, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇది మనల్ని మరో ప్రశ్నకు దారితీస్తోంది. అదేంటంటే ఈ సృష్టికర్త, పాలనకర్త, వినాశకుడు అంటే ఈ త్రిమూర్తులను సృష్టించింది ఎవరు? వాళ్ల మూలమేంటి? ఆ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మనం తెలుసుకుంటున్న ముఖ్యమైన విషయం. ఈ త్రిమూర్తుల వెనుక ఉన్న అసలైన సృష్టికర్త ఆ నిరాకార పరమాత్మే. ఆయనే ఈ త్రిమూర్తులను సృష్టించాడు కాబట్టి ఆయనను త్రిమూర్తి శివుడు అని కూడా అంటారు. చూశారా, ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది. రూపం లేని ఆ పరమాత్మే రూపమున్న ఈ ముగ్గురు దేవతల ద్వారా తన పనులను పూర్తిచేస్తాడు. తదుపరి ఎపిసోడ్లో దేవుడు తన పిల్లలకు దుఃఖం ఇస్తాడో లేదో తెలుసుకుందాం. ఓం శాంతి.